హాయ్ అండి అందరికీ. నేనైతే 2 గంటల ఆయిల్ వేసుకున్నాను. చెక్క, లవంగ, యాలకులు, బిర్యానీ ఆకు, కొంచెం ఎక్కువే ఉల్లిపాయలు వేసుకోవాలండి. బాగుంటుంది కూర. మటన్ కర్రీ చేయబోతున్నాను. చూడండి అంతా బాగా అరగంట అవుతుంది. కలిపి పెట్టుకున్నాను, నానబెట్టుకున్నాను అన్నమాట అరగంట. ఇది మటన్లో అల్లం వెల్లుల్లి పేస్టు, మళ్ళీ కారం, ఉప్పు, పసుపు, కొంచెం ఆయిల్, పెరుగు ఇవన్నీ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా కలిపి పెట్టుకున్నానండి. ఇదిగోండి. తరువాత కరివేపాకు, ఇది లైట్గా వేగాక పచ్చిమిరపకాయలు ఇప్పుడు వేస్తున్నాను. అప్పుడైతే బాగా మగ్గిపోయి కూరలో కలిసిపోతున్నాయి, అందుకని లాస్ట్లో వేశాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు ఈరోజే పట్టుకున్నానండి. దాంట్లో ఉప్పు, పసుపు వేసి మిక్సీ పట్టుకున్నాను. అదే అలా ఉప్పు వేస్తే కొంచెం నిల్వ ఉంటుంది అన్నమాట, పాడవకుండా ఉంటుంది. అందుకని కొంచెం ఉప్పు వేసి పట్టుకున్నాను. ఆ మాత్రం 2 స్పూన్లు అల్లం పడాలండి, చాలా బాగుంటుంది. తర్వాత కొబ్బరి, గసగసాలు, చిన్నుల్లిపాయి, చెక్క, లవంగ, యాలకులు కలిపి మిక్సీ పట్టుకున్నానండి. ఇదిగో ఆ ముద్ద వేస్తున్నాను. చాలా చాలా బాగుంటుంది. నా స్టైల్లో చేస్తున్నాను, చూసేయండి. అసలు ఎంత కమ్మనాసన బిర్యానీ కూడా పనికిరాదు, అంత బాగుంది. కమ్మగా మంచి స్మెల్ వస్తుంది ఆ పేస్ట్ వేయగానే. కొబ్బరి మాత్రం వేస్తానండి. చాలా చాలా బాగుంటుంది. మటన్లోని చేపల్లో భలే ఉంటుంది కొబ్బరి. ఇది 2 టమాటాలు సన్నగా తరిగి వేసుకున్నాను. అది కొంచెం మగ్గాక కొంచెం కారం, పసుపు వేసామనుకోండి టమాటా మగ్గిపోతుంది. అదిగోండి, ఉప్పు వేసాను, కొంచెం పసుపు వేసుకుంటే. కారం ఇప్పుడే వేయంలేండి, దాంట్లో వేసి కలిపి ఉంచాను కదా. 2 స్పూన్లు కారం కలిపి పెట్టుకున్నాను అన్నమాట. సరిపోకపోతే కొంచెం వేసుకోవచ్చు మళ్ళీ లాస్ట్లో, ఏం కాదు, చాలా బాగుంటుంది. అదిగోండి, అంత బాగా ఆయిల్ వేసి ఒక గరిటెడు ఆయిల్ వేసి కలిపి పెట్టుకున్నాను. మా ఆయన చూడండి చూపిస్తే చూపించలేదు. చక్కగా కలిపి పెట్టుకుంటేనే గ్రేవీ చాలా అనిపించింది కదా. బాగుంది, పెరిగేసాను కదా, చాలా బాగుంది కూర. ఆయిల్ బాగా ఉండాలండి, అందుకని నేను 2 గరిటెలు వేసుకున్నాను. దీనికల్లా నాన్ వెజ్లకి బాగుంటుంది. చూసారా, ఉడికిపోయేసరికి ఆయిల్ తేలింది. ఇంకాస్త ఉడకాలండి, నేను నీళ్లు పోయలేదు, ఇంకా కారం కూడా వేయలా. దాంట్లో కలిపి పెట్టుకున్న కారమే. ఇప్పుడు నిమ్మకాయ పిండుకుంటున్నాను. ఫస్ట్లోనే దాంట్లో నిమ్మకాయ కలిపి పెట్టుకుంటారు కొంతమంది. నేనైతే అలా కాకుండా ఇలా వేసుకున్నాను అన్నమాట. కొంచెం ఆయిల్లో కారం ఉంది కానీ కూరలో ముక్కల్లో లేదు, అందుకని కొంచెం సరిపోతుంది. కరెక్ట్గా ఉండాలి కారం, ఉప్పు, భలేగా ఉంటుంది. చూసారుగా, చూస్తుంటే నోరు ఊరిపోతుంది నాకైతే. అదిగోండి, కాస్త వాటర్, 1 గ్లాసు వాటర్ అయ్యి అంతకుముందే ఉడికిపోయింది కండి సగం బడ. బాగా ఆయిల్ నీళ్ళు అన్నీ తేలి బాగా ఉడికిపోయింది. ఇప్పుడు కాస్త నీళ్ళు పోసాను అంతే, 1 గ్లాసుడు. ఇక ఉడకాలి, చాలా బాగుంటుంది. ఉడికినాక చూపిస్తానా. అదిగో ఆయిల్ నీళ్ళు వాటర్ గ్లాస్ పోసాక అదిగోండి మళ్ళీ ఉడికిపోయింది చక్కగా. మా చిన్న అబ్బాయికి నచ్చింది. ఒక్కోసారి నచ్చదు. కరివేపాకు, కొత్తిమీర, కొంచెం పుదీనాకు, అయిపోయింది కూర ఉడికిపోవటం. చూసారుగా, బాగుంది కదా. నచ్చితే కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. కళ
రవీస్ కిచెన్. ఫ్రెండ్స్, ఫాలో అవ్వండి, ఓకేనా? అదిగో టేస్ట్ చేసి చూపిస్తా. అబ్బా, చాలా చాలా బాగుంది. మీరు కూడా నా స్టైల్లో ఒకసారి చేసుకొని చూడండి. చూసాకే కామెంట్ పెట్టండి, ఓకేనా? బాయ్. పులుసు కూడా సూపర్గా ఉందనుకోండి. నాకు నోరు ఊరిపోయింది పో. ఓకేనా?